దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా మనము ఈ ఉదయకాలము దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకు చాలా దేవుడు మనకిచ్చినటువంటి నిజంగా ఈ ప్రేమ, ఈ దయ, ఈ ఆప్యాయత, ఈ మనసు, ఈ ఆలోచన ప్రభువు నుండి కలిగింది. అందుకే ఆబ్సెంట్ కాకుండా దేవుడు ఎంతగానో సమయాన్ని పాటిస్తూ సమయానుకూలంగా మీకు దేవుని వాగ్దానాన్ని అందించడానికి తోడ్పడుతున్న వారిని బట్టి కూడా మీరు నిత్యం ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా, 3వ అధ్యాయము 10వ వచనము రాయబడిన మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. దేవుడు వాక్యమును పాటించి ఆయన ఆజ్ఞల్లో నడుచుకున్నప్పుడు మన కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ సొలొమోను ఈ సామెతలను రాస్తూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు, ఈ సామెతలు యవనస్తులకు, తెలివి లేనిటువంటి వారికి తెలివి కలిగించేటివి, జ్ఞానము లేనటువంటి వారికి జ్ఞానమును అనుగ్రహించడానికి రాయబడినటువంటి సొలొమోను సామెతలు. నిజంగా సొలొమోను గారు రాశారు. సామెతలు ఎంతో జీవితానికి తోడ్పడేవిగా ఉండడం అనడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ సామెతలు 3వ అధ్యాయం కనుక చూస్తే, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయను, దయను సత్యమును ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోనీయకము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని ఆజ్ఞల గురించి, దేవుని శాసనముల గురించి చాలా చక్కగా ఈ సామెతలు తెలియచేస్తూ ఉన్నాయి. ఇంకంటాడు, నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకో అంటాడు. దేవుని మాటలు మట్టి మూసలో 7 మారులు కడిగి ఊదిన ఎండెంత పవిత్రములు. దేవుని వాక్యము నిజంగా వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు సుఖజీవంతో గడిచిన సంవత్సరాలనే దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు. నిజంగా ఆ దయను సత్యముని ఎన్నడూ విడిచిపోనియద్దు అంటున్నాడు. వాటిని కంఠభూషణంగా ధరించుకోమంటున్నాడు. అప్పుడు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును నీవు దయనుంది మంచివాడివి అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఎన్ని వాగ్దానాలు అంటే నిజంగా సవిస్తారంగా దేవుని గ్రంథంలో వ్రాసినటువంటి దీవెనలు, ఆయన వాగ్దానాలు, ప్రతి వచనం కూడా దేవుని వాగ్దానమే. తన భక్తులతో 40 మంది భక్తులు 1600 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని రాశారు అంటే నిజంగా రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు. కనుక నిత్యము దేవుని ఆజ్ఞలను మరవక, దేవుని వాగ్దానాలు మరవక వాటిని ఎత్తిపట్టుకొని ప్రభువుకు నమ్మకంగా మనం జీవించడానికి ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగినటువంటి మా యేసయ్య వందనాలు. అయా, సామెతలు 3:10 తండ్రి, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును అని మాట్లాడావు ప్రభువా. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, హృదయమనే పలక మీద వాటిని రాసుకొని మాట్లాడావు ప్రభు. నీకు స్తోత్రాలు. సుఖజీవంతో గడుసు సంవత్సరాలు నీకు ఇస్తానని చెప్పావు నాయన, నీకు వందనాలు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకన్నావు. వాటిని కంఠభూషణముగా ధరించుకోమని మాట్లాడావు ప్రభా. అప్పుడు దేవుని దృష్టి యందు, మానవ దృష్టి యందు నీవు మంచివాడు అనిపించుకుందమ్మా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దన్నావు. అవును ప్రభా, మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ వాక్యానుసారంగా నీ వాగ్దానమును ఎత్తిపట్టి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించి నీ చిత్తాన్ని జరిగించుటకు మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆరాధించి ఇతరులకు కూడా షేర్ చేసి వారును మీరు
దీవెనకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.